ఇప్పటికైనా మన హనఫీ సల్ఫీ పండితులు ఈ ఫత్వా ఆధారంగా కళ్ళు తెరుచుకొని ప్రస్తుత పాలకులను శపించడం మాని, పనికిరాని ఉద్యమాలు చేపట్టడం మాని ముందుగా తమ ముస్లిం సమాజ వ్యక్తిగత ధార్మిక నైతిక సంస్కరణ చేయడానికి ప్రయత్నించాలి. అలాగే తోటి కుటుంబ సభ్యుల, తోటి ముస్లిం జమాతుల, తమ సజాతీయులైన హిందువుల, ఇతర మతవర్గాల హక్కుల చెల్లింపు గురించి బోధించాలి. సామూహికంగా సకల ప్రజల ధార్మిక నైతిక సంస్కరణ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇస్లాం ప్రకారంగా యథా ప్రజ తథా రాజా. నేను ముస్లిం సమాజానికి, ముస్లిం నాయకులకి, ముస్లిం పెద్దలకి రెండు చేతులు జోడించి విన్నపించుకుంటుందేమనగా, బీజేపీ ముస్లింలకు నష్టం కలిగించలేదు, అలాగే కాంగ్రెస్ లాభం కలిగించలేదు. ఎందుకంటే లాభ నష్టాల కర్త అల్లాహ్ మాత్రమే. ముస్లింలు ధర్మబద్ధంగా మారితే అల్లాహ్ పార్టీల నిమిత్తం లేకుండా అనుగ్రహిస్తాడు, అలాగే శిక్షిస్తాడు కూడా. ఇదే ఇస్లామియా విశ్వాసం. దీనికి విరుద్ధంగా పాలకులను శపిస్తూ ఉద్యమాలు చేపడుతూ సమాజంలో అలజడి రేపుకుంటూ తిరుగుతూ ఉంటే గతంలో జరిగిందే భవిష్యత్తులో కూడా జరుగుతుంది. గతంలో షాబానో కేసులో చేసిన అనాలోచిత ఉద్యమాల కారణంగా బాబరీ మసీద్ తాళాలు తెరుచుకున్నాయి. తరువాత ముస్లింలు చేపట్టిన ఉద్యమాల పర్యవసానంగా బాబరీ మసీదు కూలింది. తరువాత ఉద్యమాల పర్యవసానంగా 2 సీట్లకు పరిమితమై ఉన్న బీజేపీ పూర్తి స్థాయి అధికారంలోకి వచ్చేసింది. ఇప్పుడు చేపడుతున్న ఉద్యమాల కారణంగా కాస్త బలహీనంగా ఉన్న బీజేపీ అప్కీ బార్ 400 పార్ దాటిపోతుంది. ఎందుకంటే ఈనాటి మెజారిటీ ముస్లిం ఉద్యమ నాయకులకి, జమాతులకి నేమ్ ఫేమ్ యావతప్ప ఖురాన్ హదీస్ నియమాల జ్ఞానం లేదు. దీనికి ప్రబల నిదర్శనం మన ఎడతెగని అపజయాలే మరియు ముస్లిం సమాజానికి ఎదురవుతున్న అవమానాలే. అల్లాహ్ మన ముస్లిం నాయకులకి కనీస ఇంగిత జ్ఞానంతో పాటు ఇస్లామీయ పరిజ్ఞానాన్ని కూడా ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. తదాస్తు. జై హింద్.